బ్రేకింగ్ న్యూస్. అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా అభిమానుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టింది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ సినిమా ప్రీమియర్ షోల హడావిడి నడుస్తున్న తరుణంలో హైదరాబాద్లోని సంధ్యా థియేటర్ వద్ద మూవీని వీక్షించేందుకు భారీ ఎత్తున అభిమానులు చేరుకున్నారు. ఈ క్రమంలోనే ఉద్రిక్తత చోటు చేసుకోగా ఓ అభిమాని సొమ్మసిల్లి పడిపోయాడు. పోలీసులు ఆ బాలుడికి సిపిఆర్ చేసి కాపాడే ప్రయత్నం చేశారు. బాలుడిని ప్రస్తుతం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా చెప్తున్నారు. మరో 3 యువకులకు సైతం గాయాలైనట్లుగా తెలుస్తోంది. అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా అభిమానుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టిందని చెప్పాలి. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ సినిమా ప్రీమియర్ షోల హడావిడి నడుస్తున్న తరుణంలో హైదరాబాద్లోని సంధ్యా థియేటర్ వద్ద మూవీని వీక్షించేందుకు భారీ ఎత్తున అయితే అభిమానులు చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక బాలుడు అక్కడ సొమ్మసిల్లి పడిపోయిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం బాలుడిని అక్కడున్న పోలీసులు సిపిఆర్ చేసే ప్రయత్నం కూడా చేశారు. కానీ పరిస్థితి విషమించడంతో హాస్పిటల్కి తరలించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ టాపిక్ అయితే హైలైట్ కలిసి చెప్పుకోవాలి. ఒక అభిమాని సొమ్మసిల్లి పడిపోయిన ఘటన ఇప్పుడు అందరినీ ఒక్కసారిగా ఉలిక్కిపాటికి గురి చేస్తుందనే చెప్పుకోవాలి. పోలీసులు ఆ బాలుడికి సిపిఆర్ చేసి కాపాడే ప్రయత్నం అయితే చేశారు. కానీ ఆ బాలుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా చెప్తున్నారు. అలాగే మరో 3 యువకులకి కూడా గాయాలు అయినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం సంధ్యా థియేటర్ వద్ద భారీగా అభిమానులు పుష్ప 2 సినిమాని వీక్షించేందుకు కూడా భారీ ఎత్తున చేరుకున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ తొక్కిసలాట కూడా చోటు చేసుకుంది. తొక్కిసలాటలో కొంతమందికి అయితే అక్కడ గాయాలు అయినట్లుగా కూడా తెలుస్తోంది. మరొక బాలుడు అక్కడ సొమ్మసిల్లి పడిపోయిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం వాళ్ళకి ఇటు పోలీసులు అయితే హాస్పిటల్కు తరలించిన పరిస్థితి నెలకొంది. మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. పోలీసులు ఆ బాలుడిని పక్కకు తీసుకొచ్చి సిపిఆర్ చేసి అతన్ని కాపాడే ప్రయత్నం కూడా చేస్తున్నారు. కానీ బాలుడిని చికిత్స నిమిత్తం కూడా ఇటు హాస్పిటల్కి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు కూడా వైద్యులు వెల్లడించడం తెలుస్తోంది. ఇటు బాలుడితో పాటు మరో 3 యువకులకు కూడా గాయాలైనట్లుగా సమాచారం. ఇక ఈ ఘటనకు సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి సయ్యద్ అందిస్తారు. సయ్యద్, చెప్పండి, అసలు ప్రస్తుతం బాలుడి పరిస్థితి ఏ విధంగా ఉంది? బాలుడికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా? అలాగే అక్కడ మరో 3కి కూడా గాయాలైనట్లుగా తెలుస్తోంది. అక్కడ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి సయ్యద్? రైట్, ప్రజెంట్ మనం ఇక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్ని సంధ్యా థియేటర్ దగ్గర ఉన్నాం. అయితే అల్లు అర్జున్ వచ్చి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక కైండ్ ఆఫ్ స్టాంపిడ్ సిచ్యువేషన్, తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో ఒక బాబు అన్కాన్షియస్ అయిపోయాడు. అతనికి సిపిఆర్ చేసి పోలీసులు అంబులెన్స్లో ఎక్కించుకొని దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లారు. అయితే ఇక్కడ మరో 3కి కాలు కూడా ఫ్రాక్చర్ అయిందన్న ఇన్ఫర్మేషన్ కూడా మనకు వచ్చింది. సో ఇదే నేపథ్యంలో క్రౌడ్ని కంట్రోల్ చేయడానికి పోలీసులు కూడా లాఠీ చార్జ్ చేశారు. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ చూడొచ్చు. ఇక్కడ అల్లు అర్జున్ రాగానే క్రౌడ్ ఓవర్ ఎక్సైట్మెంట్తో చాలా ఎక్కువ మంది అయిపోవడంతో వాళ్ళను కంట్రోల్ చేసే ప్రాసెస్లో పోలీసులు లాఠీ చార్జ్ చేసే ప్రయత్నంలో ఒక బాబు, అతనితో బిగ్ టీవీ వాళ్ళు ఆల్రెడీ మాట్లాడారు. ఆ పుష్ప సినిమా గురించి బిగ్ టీవీ వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేశారు. అతను బిగ్ టీవీతో మాట్లాడిన తర్వాత ఎప్పుడైతే లోపలికి వెళ్ళాడో అక్కడ ఆ క్రౌడ్లో ఉన్న ఏరియాలో అతనికి గాలాడక అతను అన్కాన్షియస్ అయిపోయిన తర్వాత అతనికి సిపిఆర్ చేసి అంబులెన్స్ ఎక్కించుకుని దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లారు. అయితే మనకు వస్తున్న ఇంకో ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే అదే క్రౌడ్లో మరో 3కి కూడా ఫ్రాక్చర్ అయిన ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. వాళ్ళని కూడా హాస్పిటల్కి తీసుకెళ్లారు. బ్రో సైడ్కి రండి సార్. ట్రాఫిక్ ప్లీజ్ సైడ్. సో సిచ్యువేషన్ క్రౌడ్ కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇంత ట్రాఫిక్ ఉన్నప్పుడు కూడా ఒక కైండ్ ఆఫ్ రెస్పాన్సిబుల్ బిహేవియర్ కూడా. ఎందుకంటే క్రౌడ్ సార్ ఇంకోసారి మీరు చూడొచ్చు. సో ఇక్కడ క్రౌడ్ని కంట్రోల్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నారు పోలీసులు, చాలా ట్రై చేస్తున్నారు క్రౌడ్ని కంట్రోల్ చేయడానికి. మీరు చూడొచ్చు వాళ్ళని సేఫ్గా ఉంచడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఒక కైండ్ ఆఫ్ లాఠీ చార్జ్ జరిగే నేపథ్యంలో
ఇందాక చెప్పినట్లు ఒక చిన్న బాబుకి అతను అన్కాన్షియస్ అయిపోయాడు. ఆ తర్వాత ముగ్గురికి ఫ్రాక్చర్ అయిన ఇన్ఫర్మేషన్ కూడా మనకు ప్రజెంట్ వస్తుంది. సయ్యద్, అలాగే చూసుకుంటే బాలుడికి సంబంధించి ఏమైనా వివరాలు తెలుసాయా? అంటే ఆ బాలుడు ఇటు ఫ్యామిలీ మెంబర్స్తో వచ్చాడా, లేదంటే ఎవరితో ఆయన వచ్చాడు, ఆయన కుటుంబ సభ్యులు దీనికి సంబంధించి ఏమైనా స్పందించారా? రైట్ ప్రసన్న, అయితే మనం ఈ బాబుతో అతను థియేటర్ లోపలికి వెళ్ళినప్పుడు మాట్లాడాము. బట్ అతను ఏంటి ఫ్యామిలీతో వచ్చాడా ఇండివిజువల్గా వచ్చాడా అనేది ఎలాంటిది మనకు తెలియదు. అతను లోపలికి వెళ్ళిన తర్వాత అతను గాలి ఆడక తను అన్కాన్షియస్ అయిపోవడంతో పోలీసులు అతనికి సిపిఆర్ ఇచ్చారు. దగ్గరలో ఉన్న హాస్పిటల్కి కూడా తీసుకెళ్లారు. ఆ అంబులెన్స్ విజువల్స్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. బట్ ఇన్ఫర్మేషన్ విషయానికి వస్తే ప్రజెంట్ అతని సిచ్యువేషన్ ఎలా ఉంది అని కూడా మనం పోలీసులను అడిగాము. బట్ వాళ్ళ దగ్గర కూడా ఖచ్చితమైన సమాచారం లేదు. ఎవరికైతే ఫ్రాక్చర్ అయిందో వాళ్ళని కూడా హాస్పిటల్కి తీసుకెళ్లారు. కమింగ్ టు బాలుడు, పేరెంట్స్ ఎవరు అన్నది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. సయ్యద్, మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు, వైపు పోలీసులు కూడా ఆ జనాన్ని కంట్రోల్ చేస్తున్న పరిస్థితి ఉంది. కానీ అంతమంది జనం కంట్రోల్ చేయలేనంత జనం వస్తే అసలు పోలీసులు ఏం చేస్తున్నారు? దానికి సంబంధించి ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది సయ్యద్? అయితే ఇక్కడ అల్లు అర్జున్ కోసం చాలా మంది, మేము అల్లు అర్జున్ కోసమే వేరే స్టేట్స్ నుంచి కూడా వచ్చామని చెప్పిన ఫ్యాన్స్ కూడా చాలా మంది ఉన్నారు. ఇనిషియల్గా ఇంతమంది క్రౌడ్ రారు అని చెప్పి అంతగా కూడా అఫీషియల్స్ కూడా ఇక్కడ పోలీసులు చాలా తక్కువ మంది ఉండేవారు. పోలీసుల కంటే ఎక్కువగా పర్సనల్ సెక్యూరిటీ వాళ్ళు క్రౌడ్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. కానీ అల్లు అర్జున్ దగ్గరికి వచ్చే కొద్దీ క్రౌడ్ ఎక్కువైపోయి వాళ్ళని కంట్రోల్ చేసే పరిస్థితి లేకపోయింది. తర్వాత చాలా మంది పోలీసులు వచ్చారు. బట్ అల్లు అర్జున్ రాకముందైతే చాలా తక్కువ మంది ఉండేవారు. సో వన్స్ అల్లు అర్జున్ వచ్చి ఈ స్టాంపిడ్ జరిగిన తర్వాత కూడా చాలా మంది పోలీసులు అప్పుడు లాఠీస్ తీసుకొని వీళ్ళని చెదరగొట్టే ప్రయత్నం చేసే ప్రయత్నంలో వాళ్ళని ఎక్కడ కొడతారు అని భయపడి క్రౌడ్ అటు ఇటు పరిగెత్తున్న టైంలో ఈ స్టాంపిడ్ లైక్ సిచ్యువేషన్ జరిగింది. చాలా చోట్ల చెప్పులు కూడా ఎక్కడ పడితే అక్కడ చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. ఇప్పటికీ కూడా క్రౌడ్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఒక కైండ్ ఆఫ్ అంటే లాఠీలు తీసుకొని వాళ్ళ వెంట పరిగెత్తుతున్నప్పుడు వాళ్ళు ఎలా అంటే అలా పరిగెత్తే నేపథ్యంలో ఒక కైండ్ ఆఫ్ స్టాంపిడ్ లైక్ సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంతేగాని ఒక గైడెన్స్ లాంటిది ఇక్కడ ప్రాపర్గా కనిపించట్లేదు. కంప్లీట్గా తరుముతూ వాళ్ళ వెనక వెళ్తుంటే వాళ్ళు కూడా అర్థం చేసుకోకుండా వాళ్ళు కూడా ఎలా పడితే అలా పరిగెత్తుతున్న నేపథ్యంలో ఈ స్టాంపిడ్ లైక్ సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తుంది. సయ్యద్, అలాగే ఆ పుష్ప 2 సినిమా కోసం ఎంతోమంది ప్రేక్షకులు అయితే వెయిట్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. ముందుగానే అక్కడ పరిస్థితి కూడా వీటన్నిటిని కూడా ఒక అవగాహనలోకి తీసుకుని ముందే పోలీసులు ఎందుకు కంట్రోల్ చేయలేదు అనుకోవచ్చు? అసలు పోలీసులు ముందుగానే ఎందుకు అలర్ట్ అవ్వలేదు అనుకోవచ్చు సయ్యద్? ప్రసన్న, వెరీ అన్ఫార్చునేట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగానే అల్లు అర్జున్ రాకముందు చాలా తక్కువ మంది పోలీసులు ఉన్నారు ఇక్కడ. బట్ వన్స్ అల్లు అర్జున్ వచ్చిన తర్వాత అక్కడ ఉన్న పోలీసుల కంటే ఎవరైతే ప్రైవేట్ సెక్యూరిటీ ఉంటారో వాళ్ళే ఎక్కువ ఉన్నారు. బట్ ఈ స్టాంపిడ్ లైక్ సిచ్యువేషన్ కనిపిస్తుంది. సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్తుంది అన్నప్పుడు పోలీసులు వచ్చి వాళ్ళు లాఠీచార్జ్ చేయడం, ఉన్న వాళ్ళని చెదరగొట్టడం, ఈ ప్రాసెస్లో కొంతమంది పైన లాఠీచార్జ్ చేయడం ఇలా జరిగింది. సో ఇప్పుడు ఎప్పుడైతే మెల్లమెల్లగా సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోతుందన్న నేపథ్యంలో చాలామంది పోలీసులు, ట్రాఫిక్ పోలీస్ కావచ్చు, సివిల్ పోలీస్ కావచ్చు, వీళ్ళందరూ వచ్చి సిచ్యువేషన్ కంట్రోల్ చేసుకునే ప్రాసెస్లో ఈ లాఠీచార్జ్ జరిగింది. అండ్ ఆల్సో క్రౌడ్ కూడా ఎక్కడ పడితే అక్కడ నిలిచి ఉండిపోవడం, ట్రాఫిక్కి కాస్త అంతరాయం కల్పించడంతో వాళ్ళని కంట్రోల్ చేసే ప్రాసెస్లో ఈ సిచ్యువేషన్ జరిగింది చెప్పొచ్చు. కమింగ్ టు పోలీసులు ఎందుకు లేరు అంటే వెరీ అన్ఫార్చునేట్ కండిషన్. ఉండాల్సింది చాలామంది ఇక్కడ పోలీసులు ఉండాలి. ఎందుకంటే ఒక పాన్ ఇండియా ఫిలిం ఉన్నప్పుడు మినిమం సెక్యూరిటీ ఉండాల్సిన నేపథ్యంలో లేకపోవడం అనేది నిజంగా అన్ఫార్చునేట్. దానికి సంబంధించి ఇప్పుడు హైయర్ అఫీషియల్స్ ఏం రెస్పాండ్ అవుతారో కూడా మనం చూడాలి. ఇప్పుడు కూడా క్రౌడ్ చూసుకుంటే ఇప్పుడు కూడా వస్తూనే ఉన్నారు. అండ్ ఆల్సో మరికొద్దిసేపట్లో మనకు బెనిఫిట్ షో అయిపోతుంది. ఈ బెనిఫిట్ షో అయిపోతే ఇంకా క్రౌడ్ పెరుగుతారు. పోలీసులు కంట్రోల్ చేయగలుగుతారా లేదా అనేది కూడా ఒక బిగ్ క్వశ్చన్ మార్క్ మారింది. ఓకే, థ్యాంక్ యూ సయ్యద్. ఇక దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ని అందించేందుకు కూడా మా ప్రతినిధి రానా అయితే సిద్ధంగా ఉన్నారు. రానా, చెప్పండి, ఇవాళ అయితే పుష్ప 2 రిలీజ్ అయితే ఒక బాలుడికి పెను ప్రమాదాన్ని సృష్టిందని చెప్పుకోవాలి. అసలు దీనికి సంబంధించి అసలు బాలుడి సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, డీటెయిల్స్ ఏంటి, ప్రస్తుతం ఈ ఘటనకి సంబంధించి కుటుంబ సభ్యులకి అసలు ఏం చెప్తారనుకోవచ్చు రానా? దాదాపు 8 మంది దాకా కూడా పోలీసులు అక్కడ బాలుడికి సిపిఆర్ చేసి బతికించడానికి కూడా చాలా ప్రయత్నాలు చేశారు. అటువంటి ఎస్ఐ గాని, సిఐ గాని వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున కూడా అభిమానులు తోసుకుని రావడము, అక్కడంతా కూడా
తొక్కిసలాట జరగడము, దాంతో పాటు లాఠీ చార్జ్ చేయడం, ఇవంతా చేయడం ఒక్కసారిగా జరగడంతో అక్కడ ఉంటే చిన్నపిల్లలు కానీ వీళ్ళంతా కూడా వృత్తులు కానీ చాలా ఇబ్బందులు పడ్డారు. అంతా కూడా సఫిస్టికేటెడ్ అయిపోయింది. దీనివల్ల కూడా అక్కడ ఊపిరి పట్టే సిచ్యువేషన్. సో అక్కడ పిల్లోడు ఒకడు ఉన్నాడు కాబట్టి అక్కడ ఎవరితో వచ్చాడు ఏంటి అనేది కూడా ఇప్పుడు ఒక్కొక్క క్లారిటీ రాలేదు. కానీ అక్కడ ఒకటి భద్రతా సిబ్బంది వెంటనే ఆ బాలుడు స్పృహ తప్పి పడిపోవడంతో వెంటనే పక్కకి తీసుకొచ్చి సిపిఆర్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేసినటువంటి నేపథ్యం కాబట్టి పరిస్థితి మాత్రం చాలా క్రిటికల్ గా ఉన్నట్టుగా మనకు సమాచారం. స్థానికంగా ఉన్నటువంటి ఒక హాస్పిటల్ కూడా ప్రస్తుతం అక్కడికి తీసుకెళ్లినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఎందుకంటే ఈ సంధ్యా థియేటర్ దగ్గర బెనిఫిట్ షో అనేది స్టార్ట్ అయింది. ఈ బెనిఫిట్ షో స్టార్ట్ అయింది, దాంతో పాటు 1 o'clock కూడా షో ఉంది కాబట్టి పెద్ద ఎత్తున అభిమానులందరూ కూడా అల్లు అర్జున్ సంబంధించిన అభిమానులందరూ కూడా వచ్చారు. దాంతో పాటు అల్లు అర్జున్ కూడా అప్పుడే వచ్చాడు. ఆయన కూడా ఫ్యాన్ షో చూడడానికి అభిమానుల మధ్య సినిమా చూడడానికి వచ్చారు. అయితే అల్లు అర్జున్ రావడము, తర్వాత విపరీతమైనటువంటి క్రౌడ్ పెరిగిపోవడము, అక్కడ పోలీసులు కూడా కంట్రోల్ చేసుకోలేనటువంటి సిచ్యువేషన్ వచ్చింది. ఎందుకంటే వేలాది మంది ఒక్కసారిగా కూడా థియేటర్ లోపలికి చొచ్చుకోవడానికి ప్రయత్నిస్తారు. వాళ్ళని తరమడానికి కానీ వాళ్ళని పక్కకు పంపించడానికి కానీ పోలీసులు నానా ఇబ్బందులు పడాల్సినటువంటి అవసరం వచ్చింది. ఏకంగా అదనపు భద్రతను కూడా తీసుకురావాల్సినటువంటి సిచ్యువేషన్ వచ్చింది. ప్రస్తుతం అయితే అక్కడ పరిస్థితి చేయి దాటిపోయింది. సో అదనపు భద్రతా బలగాలు కూడా అక్కడికి వచ్చిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చెల్లాచెదురుగా పంపిస్తున్నటువంటి నేపథ్యం.